హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. ఎటువంటి పప్పులు నానబెట్టకుండా, పప్పు రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బన్ దోశ చేసి చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యపిండి, అరకప్పు పెరుగు, కొద్దిగా పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. ఒక కప్పు నీళ్లు పోసి, రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలపండి. బాగా కలిపి పావుగంట మూత పెట్టి నాననివ్వండి. పావుగంట తర్వాత ఈ పిండిని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పిండిలోకి తాలింపులను వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. వీటిని కూడా వేసి దోరగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, కొద్దిగా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని పిండిలో వేసి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి 2-3 సార్లు బాగా కలపండి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, వీడియోలో చూపిస్తున్నట్టు 2 గరిటెల పిండి వేసి మంటను సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని రెండో పక్కకి తిప్పండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బన్ దోశ ఎంత బాగా ఫ్రై అయ్యిందో. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇంకోటి వేసుకుందాం. అంతేనండి, బన్ దోశలు రెడీ అయిపోయినాయి. ఇవి మీకు ఇష్టమైన చట్నీతో తీసుకోండి. పల్లీ చట్నీ కానీ, కారపొడి కానీ, మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే దాంతో తీసుకోండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.